హలో. హలో. హలో పొట్టి. ఎవరు? ఎవరైనా కానీ ఎక్కడున్నావు? ఎవరు నువ్వు అసలు? ఫస్ట్ ఎక్కడున్నావు చెప్పు నువ్వు. ఎక్కడైనా ఉంటా కానీ నువ్వెవరు అసలు? అరే నేను బావని గుర్తుపట్టలేవా? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే ఎక్కడున్నా చెప్పు, అర్జెంట్ పని ఉంది. ఏంది చెప్పు అసలు, ఎందుకు కాల్ చేసినావు నువ్వు? పని ఉంది అన్నా కదా, ఒక్కసారి కలవాలి నేను. ఎందుకు కలుస్తావు అసలు? ఎవరు నువ్వు కలవనికి? అదంతా నేను కలిసినప్పుడు చెప్తా, అర్జెంట్ మాట్లాడాలి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు నాతో చెప్పు. ఏం లేదు, నాకు ఈ రోజే లైఫ్ డెడ్ ఎండ్. నేను చేసిన దానికి తప్పే. నీకు సారీ చెప్తాను, నీకు కాలు పట్టుకుంటూ నీకు దండం పెడుతున్నా, ఏదో ఒకటి చేస్తా. ఒకసారి కలువు నాకు. సారీ చెప్పడం అయిపోతుందా అంతా? అంతా అయిపోతుందా అంటే చేసిన తప్పుకి ఏదో ఒకటి చేయాలి కదా. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ వేరు. పొద్దున్న వెళ్ళిపోదాం అనుకున్నాను, నాకు తెలియలేదు అట్లా అవుతుందని. సరే అంత అయిపోయింది. నాకు ఇట్లా అయిపోతుంది, చిన్న పిల్లలు అయితే కాదు కదా. కాదంటే ఇంకో, నాకు ఇంట్లో అమ్మ నాన్న తీసుకొని వేరు, గుడి తీసుకుపోయారు, చాలా పెద్ద పెంట జరిగింది, పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ పెళ్లి 6 months అయింది. నీకు ఫోన్ చేద్దామంటే ఇప్పుడు కుదరలేదు. ఇంకా అమ్మాయి, అవతల అమ్మాయి కూడా నాకు చాలా ఇబ్బంది పెడుతుంది, నాకు టార్చర్ అవుతుంది, నీకు అర్థమవుతలేదు. ఇక నేను ఉండాలి తీసుకెళ్ళిపోతే నువ్వు మరి వెళ్ళిపోవాలని. వాళ్ళు చేస్తే నువ్వు ఎలా చేసుకుంటావు? ఎట్లా వేసుకుంటా అంటే ఓ పీక మీద ఖర్చు పెట్టుకున్నారు. అదంతా వదిలేసి అవి ఇంకా ఎందుకు వదిలేయాలి? అందరి విషయంలో జరిగేటివి అవి కామన్ గా జరుగుతాయి. అబ్బా ప్లీజ్. ఏంది ప్లీజ్? ఒక్కసారి కలువు, నీతో మాట్లాడాలి. నేను డైవర్స్ తీసుకుంటున్నా, ఆల్రెడీ పేపర్ అయిపోయింది. తీసుకుంటావు నీతో డైవర్స్? ఏమైందని తీసుకుంటావు? బాగా తీసుకుంటా లేదా నీకు? నాకు అసలు ఇష్టం లేకుండా చేసుకున్నాను. నాకు పెళ్లి లేకుండా, నాకు పెళ్లి ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్లి. నేను నీకు తెలియదు ఎట్లా బతుకుతున్నావు ఇన్ని డేస్? ఎట్లా బతికినా అంటే అది నేను నీకు చెప్పలేను. అందుకు ఒకసారి కలిస్తే నేను కనీసం సారీ అని చెప్పుకొని దండమని పెట్టేసి వెళ్ళిపోతాను. నేను సారీ చెప్తే అయిపోతుందా? అయిపోతుందా అంటే సరే నువ్వు అయితే ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి కలువు. ఎందుకు రావాలి? ఎట్లా కలవాలి చెప్పు? ఇన్ని డేస్ మస్తు సార్ కలిసి తిరిగినాం కదా, ఇప్పుడు ఎందుకు కలవాలి? ఇంకా అయిపోయింది, అంత అయిపోయింది కదా. ఇది నువ్వు ఉంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు? అంటే అయిపోయిందా అంటే ఏంది అయిపోయింది? ఏమైపోయింది అంటే ఇప్పుడు ఇంత జరిగినా, పెళ్లి చేసుకుని అయిపోతే ఇంత జరిగినా కూడా నేను మళ్ళీ ఫోన్ చేసిన కదా నీకు. సరే నీకు అంటే ఓకే, నీకు మొత్తం అయిపోయిందా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? నీకు ప్రేమ చచ్చిపోయిందా? నీకు అప్పుడే ఏం చచ్చిపోదు కదా అప్పుడే అయితే. మరి ఉంది కదా, ఒకసారి కలిసినాక నీ ఇష్టం, మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. అర్జెంట్ కలవాలని చెప్పింది కదా, డైవర్స్ తీసుకుంటున్నా, ఉంటానా పోతానా చచ్చిపోతానా అదంతా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తిని చేసుకోలేకపోయినా, చేసుకున్న వాళ్ళ దగ్గర నేను మంచిగా ఉండలేకపోయినా. ఉండాలి, ఆ అమ్మాయిలోనే నన్ను చూసుకోవాలి, ఉండాలి కదా. అది అవన్నీ చెప్పినంత ఈజీ కాదు. చెప్పినంత ఈజీ కాదంటే మరి ఎట్లా చేసుకున్నావు? అట్లా ఎట్లా వెళ్ళిపోయినావు? మీ అమ్మ వాళ్ళు కట్టేసే తాళి కట్టేసావా? మరి అది జరిగింది, మరి దానికి నేను ఏం చేసేపు? అట్లా ఎట్లా జరిగిపోతుంది? నాకు అర్థం కాదు, చెప్పు. సరే ఇప్పుడు నువ్వు ప్లీజ్ కలువు ఒకసారి. ఎందుకు కలవాలి చెప్పు? ఇన్ని డేస్ గుర్తుకు రాలేదు చెప్పు, ఇప్పుడు ఎందుకు వస్తున్నా? గుర్తు వచ్చినావు, అందుకే డైవర్స్ తీసుకుంటున్నా. నేను గుర్తొస్తే ఆమెకి ఎందుకు డైవర్స్ ఇవ్వడం? నాకు ఆ నరకం నుండి బుద్ధి అవుతలేదు. ఇన్ని డేస్ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇక భరించలేకపోతున్నాను. ఎందుకు భరించాలి? చేసుకున్నావు కదా అమ్మాయిని. నన్ను మోసం చేసినాక అమ్మాయిని కూడా మోసం చేయడం కరెక్టే కాదు కదా. ఆమె నిన్ను నమ్ముకొని వచ్చింది కదా. నన్ను నమ్ముకుని వచ్చింది కానీ నాకు కరెక్ట్ నాకు లేదు అసలు. యాక్చువల్గా ఉండి అదంతా ఎందుకు, ఇంకో అన్ని జరిగేటి నాకు. అది దాన్ని అంతా వదిలేసి కానీ నేను తీసుకుంటున్నా. నువ్వు అయితే రా ఫస్ట్, అయితే ఒక్కసారి ఇంటి సైడ్ రా. అమ్మాయికి డైవర్స్ ఇవ్వడం ఓకేనా? అమ్మాయికి నేను డైవర్స్ ఇచ్చేస్తున్నాను ప్లీజ్. అయిపోయింది, ఇంకా లాస్ట్ డెడ్ ఎండ్ అనుకో. ఒక్కసారి కలు నా కోసం. అవునా, ఇచ్చేస్తావా? ఇంకా అయిపోయింది, ఇచ్చేస్తా, ఇంకా ఇచ్చేస్తా. నాకు చెప్పు, కావాలి? ఎట్లా వదిలేస్తావు అమ్మాయిని? ఎంతమంది మోసం తీసుకుంటూ పోతావు? నీకు మోసంలో కనిపిస్తుంది ఇది? మరి నేను అక్కడ హ్యాపీగా ఉంటానని చెప్పి నీకు ఫోన్ చేసి నీకు మోసంలో కనిపిస్తుందా? అనిపిస్తుంది. మరి చెప్పు, ఎంతమందిని వాడుకొని వదిలేస్తావు? సరే, అమ్మాయిని వదిలేసినాక ఇంకెవరిని చేసుకుంటావు? ఎవరితో ఉంటావు? నాకు ఎవరు అవసరం లేదు. నీ దగ్గర నేను తప్పు చేసినా కాబట్టి నీతో మాట్లాడదామని కాల్ చేశాను. అట్లా కూడా చేస్తావు? అయితే మాట్లాడి వెళ్ళిపోతా.
ఒక్కసారి కలు ప్లీజ్. ఎన్నిసార్లు కలవాలని చెప్పు, నువ్వు వేడికి రమ్మంటే ఆడికి వచ్చిన, ఏ నైట్ రమ్మన్నా ఆడికి వచ్చిన. ఎప్పుడు కలవలేదు చెప్పిన నీకు. సరే ఇప్పుడైతే రారా ప్లీజ్, ప్లీజే. ఓ ఒక్కసారి విను, ఇప్పటిదాకా జరిగిందంతా వేరు. నేను నా చేతులారా ఇంకా ఓకే, నీకు కోపం ఉంటుంది ఓకే, నేను చెప్పలేను. చాలా మంది ఎంతమంది వాళ్ళు ఇది చేసుకుంటున్నా కూడా ఇంకా ప్రేమించిన వాళ్ళే ఒకటవుతున్నారో చెప్పు. వాళ్ళ తర్వాత వాళ్ళ తప్పులు తెలుసుకుంటున్నారు, మళ్ళీ కలుద్దామని కుదురుతలేదు. నేను కలుద్దామని ఏం అనుకుంటలేను. ఒకసారి నీతో మాట్లాడాలి, నీకు సారీ చెప్పాలి, నీకు దండం పెట్టాలి. నేను నేను వెళ్ళిపోతా ఓకేనా, ఒక్కసారి కలు నాకు చాలంతే. వెళ్ళిపోతా ఇక్కడ వెళ్ళిపోతావు చెప్పు. ఎక్కడో వెళ్ళిపోతాను, ఒక్కసారి కలు. నీకు పేపర్ చూపిస్తా. అమ్మ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, మీ వైఫ్ ఉంది, ఎంతమంది నాకు వాళ్ళంతా సంబంధం లేదు. నాకు నువ్వే సంబంధం ఉండే, నువ్వే ఇష్టం ఉండే, నువ్వే ప్రాణం ఉండే. అసలు బావమరదలు అంటే వీళ్ళు రా. అసలు వాళ్ళు లోకమంతా అన్న మాటలన్నీ ఎక్కడ పోయినాయో, అసలు నాకు ఆ టైంలో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు. ఇప్పుడు నేను నీకు సంజేసి చెప్పుకోవడానికి ఫోన్ చేయలేదు. నీ నెంబర్ నాకు దొరకడానికి చాలా టైం పట్టింది. ఓకే మొత్తానికి అయితే జస్ట్ ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ఎక్కడ వెళ్ళిపోతా ఏందని నీకు చెప్పాను, నీకు కనిపించాను కూడా. ఇప్పటిదాకా నువ్వు ఎట్లున్నావో, నువ్వు హ్యాపీగా ఉన్నావో బాధలో ఉన్నావో నాకు తెలియదు. హ్యాపీగా ఉన్నాను నేను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. వెళ్ళిపోతా తెలుసా. మరి హ్యాపీగా ఉన్నావా? మరి కలవమంటే కలుస్తలేవుగా. అరే నా సిచ్యువేషన్ హ్యాపీగా ఉన్నాను కానీ నమ్మేస్తున్నావు. మరి నా సిచ్యువేషన్ చెప్తుంటే మళ్ళీ అర్థం చేసుకోకుండా ఏంది ఇంకా ముచ్చట్లు అర్థం చేసుకోవాలి కదా. ఎన్ని డేస్ ఎట్లా ఉన్నానే కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా. వెళ్ళిపోతే మరి అవన్నీ చెప్పడానికి అవన్నీ మాట్లాడడానికి నా కాలేజ్ రా కలుద్దాం మాట్లాడుతున్నాం. నేను అప్పుడు ఎట్లున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నన్ను అర్థం చేసుకున్నా కాబట్టి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? చూసిన ఎప్పుడు చూడు నీ కాల్ ఎప్పుడు వస్తుందా అని చూసిన. 6 months కి చేసినావు. ఏమనుకోవాలి ఇప్పుడు చేసి? డైవర్స్ ఇస్తున్నా, వెళ్ళిపోతా, ఎక్కడైనా వెళ్ళిపోతా, కలు అంటే ఏమనుకోవాలి నేను? ఏమనుకోవాలి అంటే నేను చెప్పు. ఇప్పుడు రమ్మంటే సరే వస్తా, వచ్చి పెళ్లి చేసుకుంటా. అప్పుడు కూడా నన్ను కూడా ఇంత వదిలేసి వెళ్ళిపోతావు కదా. అమ్మాయిలానే నేనైతేనేమో అప్పుడు కూడా నీకు నరకంలానే అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను బావని ఇష్టపడ్డది 6 నెలల్లో నిన్ను కూడా ఇట్లా వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి అంటే నేను అట్లా చీటింగ్ లాగా అనిపించిందా నీకు? మరి చిన్నప్పటి నుంచి నేను లవ్ చేసాను, మరి నన్ను చేసుకోకుండా వేరే అమ్మాయిని ఎట్లా చేసుకో? అది నా ఇంట్లో జరిగింది. అది అవునా? నా ఇంట్లో సిచ్యువేషన్ అయితే జరిగింది. అట్లా ఎలా జరుగుతుంది? నువ్వు చిన్న పిల్లాడు అయితే కాదు కదా చేసుకోవడానికి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అవన్నీ చెప్పినా నీకు సంజాష్ చెప్తే నువ్వు వినేంత ఉండదు. ఇప్పుడు అది అంతా నీకు ముచ్చట్లు చెప్పడానికి కూడా ఫోన్ చేయలేదు. ప్లీజ్ అంటే ఎట్లా కలవాలి అసలు? ఇన్ని డేస్ ఎట్లున్నాను నువ్వు ఆలోచించు ఫస్ట్. పిచ్చి దానిలా ఆలోచించిన తెలుసా. సరే కలిసి మాట్లాడదాం ఒకసారి ప్లీజ్. కాలు పట్టుకుంటా, నీకు దండం పెడుతుంది, కాలు పట్టుకుంటా ప్లీజ్. నీకు దండం పెడుతుంది, కాలు పట్టుకుంటా, ఒక్కసారి కలు ప్లీజ్. ఎట్లా కలవాలి చెప్పు? కలవాలి ఇంకా నువ్వు ఒక్కసారి కలు. నీకు జరిగిందంత చెప్తా. ఇప్పుడు నీకు కోపం ఉండడం సహజమే. నువ్వు ఒకసారి నన్ను చూస్తేనన్నా, నా ఫేస్ చూస్తేనన్నా నీకు అర్థమవుతుంది నేను ఎట్లా ఏ సిచ్యువేషన్లో నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది. తప్పే. రేపు పొద్దున పోదామని చెప్పి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం తప్పే, నీకు దూరంగా ఉండడం తప్పే. ఇన్నాళ్ళు నాకు గుర్తు లేవని కాదు, గుర్తు ప్రతిరోజు చేసుకున్నప్పటి నుంచి గుర్తు వస్తున్నాను కానీ కుదరలేదు నాకు చేయడానికి. ఎందుకు కుదరదు? 2 minutes 3 minutes అంత బిజీ అయిపోయినావా? ఒక కాల్ చేయడానికి బిజీ అని కాదు మరి అది కుదరలేదు. ప్లీజ్ నువ్వు ఫోన్లో కాదు, ఒక్కసారి నేను చూడాలి, ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నావు. ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి రా. అదొక్కటి చెప్పు ఫస్ట్. అరే ఫేస్ లేనిది నాకు, నేను మాస్క్ పెట్టుకుంటా ఓకేనా. నీ ఫేస్ చూపించకుండా ఉండాల్సింది నేను, తప్పు చేసింది నేను. నువ్వెందుకు ఇది చేస్తున్నావు? నువ్వు రా అనిపిస్తుంది మళ్ళీ మాస్క్ పెట్టుకుంటున్నా అంటున్నా. ప్లీజ్ నాకు నా పరిస్థితి బాగాలేదు, నీకు చెప్తా. ఒక్కసారి కాదు నీకు దండం పెడతా.
పెళ్లి చేసుకొని తప్పని చెప్తున్నా కదా, ప్లీజ్ ఒక్కసారి కాలు, ఒకటేసారి కాలు, నేను మళ్ళీ నేను లైఫ్లో ముఖం చూపించిన నా ముఖం నీకు కనిపించను అసలు. ఎక్కడ వెళ్ళిపోతావు చెప్పు, ఎక్కడ వెళ్ళిపోతావు? నేను ఎక్కడ నీకు అవన్నీ నీకు అనవసరం, ప్లీజ్ ఒక్కసారి కాలు, ఒక్కసారి కాలు, ఒక్కసారి నీ కళ్ళలోకి చూసి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా నేను. నాకు అనవసరం అనుకునే నీతో ఇన్ని డేస్ మాట్లాడి ఇన్ని డేస్ తిరిగినా. చెప్పు, నువ్వు వెళ్ళిపోతే కూడా ఇన్ని డేస్ ఆలోచించుకుంటూ కూర్చున్నా, నాకు అనవసరం కదా. సరే పుట్టి ప్లీజ్, నాకు ఇప్పుడు మాట్లాడండి, నాకు ఫోన్ కూడా మళ్ళీ వస్తారు, ఇంట్లో వాళ్ళు వస్తారు, ప్లీజ్. నేను ఇంట్లో నాకు నీ సిచ్యువేషన్ అంటే నేను దగ్గరకు వచ్చినాక చెప్తాను, నేను ఏం జరుగుతుంది ఏమైతుంది మొత్తం నీకు చెప్తా. కరెక్ట్ లేదు యాక్చువల్గా, మన లవ్ స్టోరీ అంత తెలిసింది, తనకు తెలిసింది, పెద్ద లొల్లి అవుతుంది. అందుకే డైవర్స్కి నేను పేపర్ అని ప్రిపేర్ చేసిన, నేను కలవాలి ప్లీజ్. ఆ అమ్మాయి నేను నమ్ముకొని వచ్చింది, ఎట్లా వద్దేస్తామని. నేను చెప్తా, నీకు కలిసినాక నీకు చెప్తే నీకు అర్థమవుతుంది. నేను కలిసినాక ఏం జరుగుతుందని నీకు చెప్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇటు అంత ప్రేమించినాను, ఇప్పుడు నేను పెయిన్, ఇప్పుడు నువ్వు బాధలున్నా అని చెప్పి నాకు ఒక ముచ్చట తెలిస్తే నేను ఏదో కింద మీద వాడు ఇచ్చేస్తాను. ప్రేమించిన అట్లా బాధపడుతుందని తెలిస్తే అసలు ఏమైంది, ఆ బాధను పంచుకుందామని మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడు చాలా, అంతే. నా బాధ ఏందో నేను చెప్పుకుంటా అంతే, వేరెవరికి చెప్పిన వర్కౌట్ కాదు. సరేనా, ప్లీజ్ దా ఒక్కసారి రా. సరే మళ్ళీ కాల్ మళ్ళీ కాల్ చేస్తా, ప్లీజ్ రావాలి ఖచ్చితంగా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నేను. సరే.